వినాయక చవితి అంటే వాడవాడలో ప్రత్యేక వరసిద్ధి వినాయకుని ప్రతిమలు ఏర్పాట్లు చేస్తుంటారు. విభిన్నమైన విగ్రహాలు ఏర్పాట్లు చేసి చూపర్లను ఆకర్షిస్తుంటారు. కానీ తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఆలయానికి సమీపంలో నేతాజీ వీధి గణపతి ప్రతిష్ట కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని ఆలయ సెట్టింగ్ వేసి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అచ్చం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వల్లే ఆలయ నిర్మాణం చేపట్టారు కమిటీ వారు. ఈ ఆలయాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. వినాయక చవితికి సంబంధించి చూసుకున్నట్లయితే వాడవాడల్లో ప్రత్యేకంగా గణపతి ఆలయాలు అంటే ఇట్లా ప్రతిమలు ఏర్పాటు చేయడం కావచ్చు, ముఖ్యంగా కొన్ని ఆలయాల సెట్లే నిర్మించి భక్తుల్ని ఇటు చూపరుల్ని పూర్తిగా ఆకర్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే శబరిమల యాత్రకి వెళ్తే శబరిమల అయ్యప్ప స్వామి గుడి ఎలా ఉంటుందో అలాగే సేమ్ ఈ గణపతి ఆలయాన్ని కూడా ఇలాగే నిర్మించారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం 10 లక్షల వ్యయంతో ఇటు లోపల విగ్రహాన్ని కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇటు తిరుచానూరు ప్రజలు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే శబరిమలలో కరుప్ప స్వామి అని మనము మొదట దర్శనం చేసుకుంటాం. శబరిమలలో ఆయన కరుప్ప స్వామి ఆలయం కూడా ఉండేటట్లు ఒక ప్రతిమ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫోటో ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇక్కడ దర్శించుకునే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. శబరిమల అయ్యప్ప స్వామి గుడికి వస్తే ఖచ్చితంగా అదే విధంగా ఉండేలా అంటే ముఖ్యంగా ఈ గంటలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఆలయ ధ్వజస్తంభం ప్రాంతం అంటే మనం చూస్తున్నాం ఆ స్టెప్స్ ఎక్కి రావాలి అంటే 18 మెట్లు ఎక్కాలి అని అంటారు మామూలుగా. కానీ ఇక్కడ ప్రత్యేకంగా అదే బంగారు వర్ణంలో ఉండే మెట్లని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కడ ధ్వజస్తంభం ఏర్పాటు కావచ్చు. విగ్రహానికి సంబంధించి చూసుకున్నట్టయితే పూర్తిగా అంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా పూర్తి స్థాయిలో మట్టి విగ్రహాన్ని తయారు చేసినప్పటికీ ఏదైతే అక్కడ బంగారు వర్ణంలో పూర్తిగా పూత పూసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సుమారు 10 నుంచి 15 లక్షల దాకా అయిందని చెప్పేసి వాళ్ళు నిర్వాహకులు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే ఆలయ నిర్వాహకులు ఉన్నారు, ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఆయన మాట్లాడడానికి కూడా ఆయన ఉన్నారు. మీరు చెప్పండి సార్, ముఖ్యంగా ఏదైతే ఈ ఆలయం నిర్మించడానికి ఎంత ఖర్చు అయింది, ముఖ్యంగా మేము ఈ ఆలయం నిర్మించడానికి దాదాపు 12 లక్షల రూపాయల వరకు అయిందండి మాకు ఖర్చు. మెయిన్గా ఈ కాన్సెప్ట్ పెట్టడానికి మాకు ప్రధాన కారణం ఏంటంటే శబరిమల వెళ్ళడానికి మహిళలకు కొంత ఏజ్ వరకే అనుమతి ఉంటుంది, దాని తర్వాత ఉండదు. కాబట్టి మహిళల కోసమని మేము అయ్యప్ప స్వామి ఆలయం ఇలా అయితే ఉంటుంది అనే ఒక అనుభూతి రావాలని మేము ఇంత కష్టపడి 6 నెలలుగా దీన్ని వర్కౌట్ చేశాము. మీరు గత ఏడాది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అంటే కేవలం ఇటు తిరుపతి ఎక్కడా కూడా ఇటువంటి ఆలయం నిర్మించడం అంటే ఏదైతే అయోధ్య బాలమందిరం ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా గత ఏడాది కూడా నిర్మించారు. ఈసారి కూడా ఎలాగే చేశారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు అయోధ్య అనేది మనకి ఇక్కడి నుంచి పోల్చుకుంటే చాలా దూర ప్రాంతం కాబట్టి అది కూడా మేము ఆ నమూనా ఎలా ఉంటుందనే ఒక వర్కౌట్ చేసి దాని మీద కూడా మేము దాన్ని కూడా ఆ విధంగా చేయగలిగాము. ఈ కాన్సెప్ట్ మాత్రం మహిళల కోసమని చేసామండి ప్రత్యేకంగా. ఎందుకంటే చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది అనే ఒక ఫీలింగ్ రావాలా. కాబట్టి ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాకుండా ఈ విధంగా అట్మాస్ఫియర్ రావడానికి మేము చాలా కష్టపడ్డామండి. ముఖ్యంగా ఏదైతే కొంతమంది నిర్వాహకులు కూడా ఉన్నారు, మీరు చెప్పండి, మీరు కూడా ఇక్కడ పనిచేశారు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా లాస్ట్ టైం నుంచి మేము స్పెషల్గా పెట్టాలని స్టార్ట్ చేసాము. లాస్ట్ టైం అయోధ్య గణపతి రూపంలో వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠిస్తాము. ఆ రోజు వచ్చిన అందరూ వచ్చి ఆ అట్మాస్ఫియరు ఆ ఫీలు అలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దానివల్ల ఈసారి కూడా ఏదైనా స్పెషల్గా చేసి ఎవరు చూడనటువంటి టెంపుల్స్ని ఇక్కడ సెట్ చేసి అలాంటి విగ్రహం ప్రతిష్ఠించి అందరికీ మంచి ఫీలింగ్ ఉండాలి. అయ్యప్ప స్వామి టెంపుల్ చూడలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని కాన్సెప్ట్ దీన్ని చేసాము. చాలామంది వచ్చి దర్శించుకొని ఆ ఫీల్ ఉండదని చెప్తున్నారు. దానివల్ల మనం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చేసింది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఇటువంటి ఆలయం నిర్మించడం, ముఖ్యంగా ఏదైతే శబరిమలకి కేవలం ప్రత్యేకత ఉంటుంది, ముఖ్యంగా దానికి సంబంధించి మరో శబరిమల లాగా మేము భావిస్తున్నాం. అటు అయ్యప్ప స్వామిని అలాగే సకల విఘ్నేశ్వర స్వామి అలాగే మురుగన్ స్వామిని అందరినీ ఒకేసారి మేము దర్శించుకోవడం చాలా అపూర్వమైనటువంటి భాగ్యంగా మేము ఆశిస్తున్నాం. మాకు అందరూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అందరికి కూడా శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా స్వచ్ఛందంగా ఇక్కడ పని చేయడానికి వస్తామని చెప్పేసి కొంతమంది భక్తులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, ముఖ్యంగా ఏదైతే స్వామివారి సేవ ఇలా చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది?
చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. మా అబ్బాయి కాన్సెప్ట్ చెప్పడమే చాలా గొప్పగా ఫీల్ అయ్యాము. చాలా ఆనందంగా కూడా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మనము శబరిమల వెళ్ళలేము. అసలు మాలాంటి వాళ్ళకి ఎంట్రీనే లేదు. అలాంటిది ఈ పరిసరాల్లో ఉండి ఇలా చూసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ భక్తులు ఒకటే తెలుపుతున్నారో ముఖ్యంగా స్వామి వారిని ఇలా దర్శించుకోవడం ప్రధానంగా ఏదైతే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఒక్కొక్కరు అంటే స్వామివారి సిట్టింగ్ పూర్తిగా అయ్యప్ప స్వామి ఆలయం ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఏర్పాటు చేశారు, అద్భుతంగా ఉందని చెప్పేసి ఇక్కడ భక్తులు కొనియాడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ నరసింహతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.